ఈ నల్ల రాలేదా పూర్తిగా అడుక్కుపోయినాయి నీళ్ళు. ఇది నీళ్ళు పట్టలేదా లేకుంటే ఇక మరిచి నేను బయటికి పోతానే. ఇక్కడ కూర్చో, ఇంటి ముందర కూర్చో, కుక్కలు ఇంట్లోకి పోతాయి. అగో బయటికి ఎక్కడ పోతానో? బయటికి ఎక్కడికి అంటావు? చెంబట్టుగా పోతానా? అగో బయటికి ఎందుకు పోతానో? మొన్ననే అడ్డగోలు 15,000 రూపాయలు పెట్టి బాత్రూమ్ కట్టించుకుంటుంది. ఇక బయటికి ఎందుకు పోవుడు? బయటికి ఎందుకు పోవుడు అంటావు? 15,000 రూపాయలు పెట్టి కట్టించుకున్నాము. ఇక రోజుకు పొద్దుకు 4 సార్లు తిని 2 సార్లు అలా పోతే ఇక నిండుదానే నిండుతుంది. అందుకని నేను బయటికే పోతా. ఇక్కడ పోతే ఎట్లా నడుతుంది? మళ్ళీ పైసలు దండగా, పైసలు కథ, ఓ పెద్ద కథ లక్షణం. పోపో ఏందో ఏమో, నువ్వు ఎటు అర్థం కావు. అందరేమో మంచిగా బాత్రూమ్లు కట్టించుకొని బాత్రూంలోకి పోతా అంటే బాజార్లో అందరు ఆడోళ్ళు చూడంగా లోట పట్టుకొని పోతాండు. నీకేమెరక? పైసలు ఎరకనా, రూపాయలు ఎరకనా? అన్ని దగ్గరికి వస్తే తిరుగుడు ఎరక మంచిగా. ఓ ఉరికి రావట్టే పోవాలి టక్కటక. ముచ్చటకి ఎవ్వతి లేకపోయే. ఎన్ని వాడలు తిరిగినా ఒక్కతి కనబడదాయే. జామ చెట్టుకు జామకాయలు ఉన్నాయా? అయినా అద్దుతి మొన్న 2 నిమ్మకాయలు పట్టుకొచ్చుకున్నందుకే దొంగ పేరు చేసిళ్ళు ఉన్నారా? అయ్యో తాళం పెట్టున్నది కదా, ముచ్చట పెడదామంటే ఇవ్వదు లేకపోయే. ఏ వాడలు పట్టుకొని వేయిల్లో, మరి పనులకు వేయిల్లో. చెప్తా మా అత్త సంగతి చెప్తా. నన్ను బయటికి పంపించి తలుపులు వేసుకుంటుంది. నేను పోతా, ఎట్లా వేసైనా ఫ్రీ బస్సే కదా, మా అవ్వగారింటికి పోతా. అయ్యో ఫ్రీ బస్ అని మా అవ్వగారింటికి పోదామంటే అది ఫ్రీ బస్ అని జాతరలు పట్టుకొని తిరగబట్టే. నేను ఏడుకని పోతు ఇయ్యాలా? ఓ బుజ్జి ఉన్నాదే మీ అత్త? ఏమో బయటకు వచ్చి కూర్చున్నావేమే రుబ్బురాట్నం ఓలే. ఆ చిన్నమ్మ రుబ్బురాట్నం అంటాను. రుబ్బురాట్నం వాళ్ళు నువ్వున్నావా నేనున్నానా? అయ్యో బిడ్డ ఉట్టిగానే కొంచెం పడతామేమే. గా రుబ్బురాట్లం లెక్క మంచి ఎందుకు కూర్చున్నావు బిడ్డ ఇక్కడ బ్యాగ్ వేసుకొని అని అడుగుతానా? ఎందుకు కూర్చుంటారు? అత్తతోనో మొగంతోనో అయితే ఇక్కడ కూర్చుంటారు. ఏమో బుజ్జి అదంతా నాకు తెలియదు. మా అత్తతోనోళ్ళైనా నా మొగంతోనోళ్ళైనా నేను వచ్చి కూర్చోలే. నువ్వెందుకు కూర్చుంటావు చిన్నమ్మ? ఎవరు నీతో లొల్లి పెట్టుకున్నా వాళ్ళే వచ్చి అవతల కూర్చుంటారు. ఏమో వాళ్ళు ఏడ కూర్చుంటారో నాకేమెరక గాని బుజ్జి ఏం లొల్లే మీ అత్తతోటి నీకు? ఏం లొల్లి అంటే ఏం చెప్పాలి చిన్నమ్మ? అందరి ఇళ్ళల్లో ఉండే లొల్లే మా ఇంట్లో ఉన్నది. మరి అందరి ఇండ్లల్లో ఏం లొల్లు అవుతుంది బిడ్డ? అందరి ఇండ్లల్లో ఉన్నాయట్నా ఇట్లాంటి లొల్లులు? ఎందుకు లేవు? అందరి ఇళ్ళల్లో ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో ఉన్నాయి, వీళ్ళ ఇంట్లో ఉన్నాయి, అవతల ఇంట్లో ఉన్నాయి, పక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. లొల్లులు ఎందుకు లేవు? అందరి ఇళ్ళల్లో గంతగనం లొల్లులు ఉన్నాయా? నాకు తెలియని లొల్లులు గంతగనం ఏమున్నాయే? అయినా మీ ఇంట్లో మీ అత్తతో నీకేం గొడవ బిడ్డ? మా ఇంట్లో ఏం గొడవ అంటే చెత్తనట మూల కుడవద్దట, తీసుకుపోయి అవతల వారు వేయాలనట. నాకు చెప్పే బదులు ఆమె ఎత్తేందో అన్ని పనులు నేనే చేయాలి, అన్ని నాకే చెప్పాలి. అయ్యో గా మూల కూర్చే బదులు తీసి బయట వారవైపోయినవే నువ్వు అంతకున్నావు. పారవోసిన చిన్నమ్మ ఓ రోజు మగవారవోసిన. నేనేం చేయాలి? నేను పారవోసే కానీ ఆమె వచ్చి కూర్చున్నది. అయ్యో మీ అత్త మీద పోసినావే చెత్త? నేను పారవోసే కాడ కూర్చుంటే పోయేనా చిన్నమ్మ? ఆ రోజే మళ్ళీ బాగా చెత్త అయింది. ఎంత దూరం పోవాలని అవతలనే వారవోసిన ఆమె మీద పడ్డది. అయ్యో మరి ఏమనలేదా అనే మీ అత్త? ఎందుకనలే చిన్నమ్మ? బుత్తంత చెత్త మీద పడ్డందుకు బండ కడుగుడు కడిగింది నన్ను. అబ్బా మరిచి వేడి నీళ్ళు పెట్టినావానే? వేడి నీళ్ళు ఎప్పుడో అయినాయి. నువ్వు అత్తవన్నా బకెట్లో పోసినావు పో. బకెట్లో పోసినావానే? సరే మంచిదిగా తానం చేస్తా. బాగానే అయినాయి తక్కువ. అబ్బో అబ్బో నీళ్ళు బాగా అయినాయి. అవ్వ గింతగానం ఎందుకు ఆగబెట్టినావే? నువ్వు నీళ్ళు గింతగానం ఎందుకు ఆగబెట్టినావు? చల్లగుంటే తప్ప స్నానం చేస్తావో చేయవో అని కొంచెం ఎక్కువ కాగబెట్టిన గంతే. నీ అవ్వ నువ్వు నీళ్ళు గంతగాను నువ్వు ఎక్కడ ఆగబెడతావు? నీ ఏమనుకున్నావు నువ్వు? ఎక్కువ ఎందుకు ఆగబెడతావు? నీ ఐస్కి తైసి ఎక్కువ ఆగబెడతాడే. ఎక్కువ ఎక్కువ నీళ్ళు వేడికి వేడికి నీ. అగో ఏందే లొల్లి? గా బుచ్చపతి ఇంటికాడ ఏమో లొల్లి వినిపిస్తాంది. అవును చిన్నమ్మ, ఎప్పటికి వాళ్ళ ఇంట్లో లొల్లే అవుతుంది. ఏం లొల్లే చూద్దాంపా అటేటు పోయి. అబ్బో చూస్తే ఇప్పటికే వాళ్ళ పిల్లాన్ని కొడతాడు. మనం పోతే మనల్ని కూడా దంచుతాడు. ఏ చూద్దాంపా? ఎందుకు దంచుతాడు? దంచితే నేను ఊకుంటానా? దానాడు చూద్దాందా? పా చూద్దాంపా, నాకు కూడా టైం పాస్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఎందుకు వేడైతాయి నీళ్ళు? ఎందుకు అంతగానో వేడైతాయి? బాగా వేడి ఉండేటట్టు చూసుకున్నా. లేదు అంతగానో ఎందుకు వేడైతాయి? ఏంది పిల్లగా ఓ బుచ్చపతి? గా పిల్లని ఎందుకు కొడతానో గంతగానో? ఎవరు వచ్చింది? ఎవరు? అయ్యో
గంతగానో ఊతానమేంద్ర పిల్లగా తాగొచ్చినవా? తాగచ్చుడు కాదు చిన్నమ్మ, నేను బయలుపోగా అది నీళ్ళు కాగబెట్టమన్నా. ఇది మొత్తం సురసురగా నీళ్ళు కాగబెట్టింది. గట్లా కాగబెట్టచ్చునా? అది పద్ధతేనా? నీళ్లు కాగబెడితే ఏంది పిల్లగా? సురసుర కాలంగా మీద పోసుకుంటే తోలేసిందా ఏంది? తోలేసుడు కాదు చిన్నమ్మ, ఇది బాగా కాగబెడితే కట్టెలన్నీ ఎవరు కొట్టాలి? కట్టెలన్నీ ఉట్టే వేస్ట్ అవుతాయి. అంత తాగమని చెప్తాంది, మొత్తం సంవత్సరం అంత తాగమని చెప్తాను, నంగనంగని చెప్తాంది. చెప్పు, ఎవరు నచ్చి తిరిగి చెప్పుల్ని. అయ్యో పిల్లగా, చేయి కాలుతానో కాలు కాలుతానో కొట్టినావు అనుకుంటానా? కట్టెలు ఎక్కువ కాల్చినందుకు కొట్టినావా? అవును, కట్టెలు ఎక్కువ కాల్చినందుకే కొట్టినా. కట్టెలు ఎక్కువ కాల్చి కట్టెలన్నీ నోట కొడుతుంది. చెయ్యి కాలితే ఏమన్నా నోట పడి సపరైతే సల పడుతుంది. కానీ చెయ్యి ఇది దీన్ని నువ్వు కట్టెలు 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 తెలివలే, నువ్వేమన్నా పోతాను వాడే కట్టెలు. ఏ పిల్లగా ఆగాగు, ఏమో పొల్లని కొట్టి చంపుతావా ఏంది? ఏం మాట్లాడతలేవేంది? నా లెక్కు నిలుస్తున్నావు. నేనేమన్నా చిన్నమ్మ, ఏమన్నా అంటే అనుకుంటాడా? మొన్ననే పక్కింటి పొల్లు పొల్లు కొట్టిండట. అవును, కొట్టుడే. ఎవరిని చూసలేదు, పొల్లు పొల్లు కొట్టుడే. ఏమనుకుంటారు? దీన్ని కొడతా, మళ్ళీ అందరినీ కొడతా. మమ్మల్ని కొడతానంటవా? రాయ బుజ్జిరా. అబ్బో నేను కొట్టా. కొట్టదట. నేను కొట్టనా? నేను కొడతా, నాకు బలం లేదా? ఏంది అందరినీ కొడతావా? మమ్మల్ని కొడతావా నువ్వు? అయ్యో రారా బుజ్జి, నేను కొడతా. గట్టిగా రాక్తలేదు వీనికి. నేను ముసలిపానం కదా, మీ అత్తని తలుసుకొని కొడుతుదా? 4 దెబ్బలు ఎదుగుతా. మనల్ని కొడతాడట నాడు. కొట్టుడే, మా అత్తను తలుసుకుని అయితే పొల్లు పొల్లు కొట్టుడే. పాసి మీద వారపోతే తిడతావా అని అత్త, నీ సంగతి చెప్తా. ఆగో ఏంది పాసి మీద వారపోతే నన్ను తిడతావా? ఇట్లా కాదు, దీంతో కొడితే విడాత సత్తాడు వీడు. చేతులతోనే కొట్టున్నాయి ఉన్నట్టున్నది. చేతులు నొత్తానే పాడాయి, కొట్టి కొట్టి చేతులు నొత్తానే. ఓ పోరి చంపుతావే, మీ అత్తని చంపుతావానే? మీ అత్త పేరు చెప్తే మొత్తం ఉంచడట్లేవు కదా అన్ని. నడు నడు ఇక సాల్తీ, చేతులు నొత్తానే కొట్టి ఇయ్యాడికి సాల్తీ. అయ్యో, ఎందుకు వచ్చిళ్ళు, ఎందుకు కొట్టిళ్ళు, ఎందుకు పోతాళ్ళు? ఏందేమో పొల్లేమో వాళ్ళ అత్త మీద కోపంతో కొట్టింది. అయ్యో, ఆ ముసళ్ళేమో ఏదో మన మొగని గుర్తు చేసుకున్నదో, మళ్ళీ ఏమని గుర్తు చేసుకున్నదో. ఓ అయ్యో, ఈ పంట వల్ల కొట్టింది. చెవుల పంటల మధ్యలో అబ్బో చెవులంతా పుట్టట్టున్నాయి. రో దేవుడా దేవుడా, మంచిగా చిరు దేవుని వాళ్ళే. అగో నువ్వే రప్పించినావే? లేదు లేదు, నేనెందుకు రప్పించినా? నేనేం రప్పియలే. అగో మరి ఎందుకు వచ్చిళ్ళు వాళ్ళు? ఎందుకు కొట్టిల్లేమని నన్ను? ఎందుకు కొట్టిర్రు? నువ్వు అనలేదా వాళ్ళని కొడతానన్న వాళ్ళే వాళ్ళు కొట్టిర్రు? అయ్యో, నేను ఆ కోపంలో తెలియక వాళ్ళని కొడతానన్నా. అందరు నా అలాగనే ఉంటారు అనుకుంటానవా? కొడితే వాళ్ళ లెక్క అందరూ అట్లా ఉండరు. పొల్లు పొల్లు దంచారు, రక్తం కూడా వస్తుంది కదా. ముసలి పాడు ఇంటి పక్కే ఉండదు. పెట్టేలు అని తప్పింది. ఇక నేను ఎవరిని కొడతానన్నా, బయట వాళ్ళు ఎవరిని కొడతానద్దు. నిన్నే కొడతా కానీ ఎవరిని కొట్టిగా. నీళ్ళు చల్లగా కావచ్చు, పోయిగా తానం చేయిపో. ఇక తానం చేయ, నాకు చాదర అయితే లేదు. ఇట్నే కూర్చుంటా. అబ్బో, ఇంత దండం పెట్టు, అన్నం పెట్టి తింటా. ఆ ముఖంకి అంతా మా అంటేటట్టు కొట్టిర్రు, అయినా అట్లనే ఉండి తింటావా? తింటా, ఇట్లనే తింటా. ఏమైంది ఏమో వరిసిని ఆకలి అవుతుందని చెప్తానా? అదే ఇంకేం పట్టుకత్తలేవు. వాళ్ళు కొట్టి కొట్టి వాళ్ళు వేళ్ళు. నాకు అడ్డగోలు ఆకలి అవుతుంది, గరా గరా అంటుంది కడుపులా. అన్నం ఎప్పుడు వండినా నేను ఇప్పటిదాకా నన్ను కొట్టుకుంటూనే ఉంటుంది. వాటికి బిస్కెట్లు తిను, అన్నం వండుతా. కట్టెలు ఎప్పుడు వండాలి, అన్నం ఎప్పుడు వండాలి? నేను అన్నం వండలేదా? చిర్రు వంటాంది, నాకు చిర్రు వంటాంది. నువ్వు అన్నం వండలేదంటే ఈ బిస్కెట్లు తినుకుంటుండన్నట. ఏందో ఏమో. ఓ మరిచి, ఇట్రా. ఏంది ఇది? ఏం తెచ్చినవే? ఏం బిస్కెట్ తెచ్చినవే నాకు? ఏమైంది? ఇంకా బిస్కెట్లకు ఏమైంది? ఇంకా బిస్కెట్లకు కూడా వంక పెడతానవా? నేను చేసే కూరలకు అన్నంకి వంక పెట్టింది బిస్కెట్లు. ఎవరో తయారు చేసిన బిస్కెట్లకు కూడా వంక పెడతావా? ఏంది ఈ పరం అంటానే బిస్కెట్లు? మంచిగా తుస్తుస్మనాలే బిస్కెట్లు అంటే ఈ బిస్కెట్ తెచ్చి మళ్ళీ నన్ను ఏం మంచి బిస్కెట్లు తావే నాకు. అన్నం పెట్టువంటే బిస్కెట్లు ఇచ్చి నన్ను పర్రు అనే బిస్కెట్లు తావే నాకు. అవి నవ్వులుతా అంటే నాకే అంత పర్రు అనిపిస్తుంది. అందని నువ్వు ఏమంటే బిస్కెట్లు తావే. మళ్ళా కొడితే కొట్టిన పేరు, తిడితే తిట్టిన పేరు. ఆగో మళ్ళా కొడతా అండే పిల్లను. అవును చిన్న, ఏమైందిరా పిల్లగా మళ్ళా కొడతాను? అబ్బో, వీళ్ళు మళ్ళా చెల్లు. అప్పుడు వాళ్ళని కొడతానన్నందుకు నన్ను పొల్లు కొట్టిపోయిలు. ఇప్పుడు నేను ఏమనద్దు, కొడతానద్దు, ఏమనద్దు. సపరేక నీ ఏందే నీ సంగతి?
ఏమైందిరా పిల్లగా? ఏమైంది? మళ్ళీ ఏమైంది? ఏమవుడేది చిన్నమ్మ? కొడదాంపా మళ్ళా కొడదాంపా మా అత్త పేరు చెప్పి పొల్లు పొల్లు కొడదా? ఆగరాదే, ఏమైందో తెలుసుకుందాం. ఆగరాదే, ఏమైందిరా పిల్లగా? ఎందుకు కొడతానో ఆ పిల్లను? ఎందుకు కొడతానా? నేను అస్సలు చెప్పా. మీ ఇద్దరు మాట్లాడితే ఏదో వాళ్ళు అయితే నన్ను పొరక కొడతారు. ఏమద్దు. మాతో ఏం మాట్లాడతలేవేంద్రా? ఎంత అడిగినా కూడా నీకు మనసున పడతలేదా? దాన్ని కొడతాను గంతగనం మొత్తం మాతో మాట్లాడవురా? మేము అడుగుతాంటే చెప్పవురా? జుట్టు పట్టుకొని వీక్తే బట్టతల కావాలి నీకు. ఏమనుకుంటానో నాడు నాడు అత్త పాషి మీద వరవత్తి తిడతావా నన్ను? ఊకే పాసేనానే? ఏమిటికి తిట్టలేదా? ఒక పాసికే తిట్టిందని అత్త నిన్ను. నీ పాచి పాడవడా? ఈ అత్త పాడవాడు ఎవరు? ఈ అత్త ఎవరు? ఈ కథ నాడు అక్కడ నీళ్ళకేసి కొడదాం పడతాలను. నాడు చిన్నమ్మ. అమ్మ చేతులు నొత్తానే. దంచి దంచి ఏం చెయ్యాలి? అబ్బా మా అత్త మీద కోపం అయితే మంచిగా తిడుతుంది ఈ అన్నయ్య వల్ల. ఈ అన్నయ్యనైతే మంచోడు చిన్నమ్మ. ఏ మంచోడే, ఎప్పుడైనా దెబ్బలు పడతాడు. లేకపోతే మరి నన్ను పాషి కోసం తిడుతుంది. అది పాషి మంచిగానే. మీ అత్త మీద కోపం మంచిగానే తీసినవే. మరి టైం పాస్ కానప్పుడల్లా వచ్చి విని దంచిపోవాలనే. అంతే. అవ్వా ఎందుకు వచ్చిళ్ళు? ఎందుకు కొడతాళ్ళు? ఏంది కథ? అయ్యో 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 అవ్వో చెయ్యలేదు. లేవే లేవే. లేవు, నన్ను కొట్టడానికి అయితే చేతులు వస్తాయి కానీ ఇప్పుడు చేతులు వస్తలేవా? వాళ్ళ ముందర ఆగుతలేవు. నువ్వు కూడా కొట్టినట్టు అనిపిస్తుంది. గిటి పక్క ఎవరు కొట్టిలే? గడి పక్క వాళ్ళిద్దరు కొడతా అంటే గిటి దిక్కు నువ్వే కొట్టినట్టున్నావు. నేను ఎక్కడ కొట్టినా? నేను కొట్టలేదు, నేను సప్పుడు దాకానే ఉన్నా. నువ్వు కొట్టినట్టు తెలవాలే. కాలు కిందికి తలకాయ పైకి. అబ్బో 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 కొట్టేవే కొట్టేవే. లేచినావా? నీ పాడు కూడా. అబ్బో ఇక పోతానా చిన్నమ్మ? మా ఇంటికి పోతానా? పోవే బుజ్జి. ఇక యాళ్ళైంది కదా, పాసి ఉడవాలే. పోయి ఊడుపో. మళ్ళా పాషి అంటాను. పాషి పాషి పాషి. అగో ఏమైందా బుజ్జి? ఊడు అనే పాసి. నేను ఊడువా. ఆ అన్నయ్య వాళ్ళ ఇంటికాడ మల్లెలు అవుతుంది కావచ్చు. దా పోదా. లొల్లైతానే ఈయనొచ్చిందానే నీకు? నేను కదే చూస్తానా. పోదాంపా. ఇగో పాలు తెచ్చిన, తాగు. తెచ్చినామా? అబ్బో కాలుతానే కాదే, బాగా కాలుతానే. అయినా సరే పట్టు. ఏ మరిచి ఇట్రా ఇట్రా. ఏంది ఈ పాలు? దీనిలో చక్కెర లేదండి. ఏంది దీనిలో చక్కెర వేసుకోవా? ఏం మనిషి ఈ పాలు గిట్ల తెస్తావా? ఈ పాలు పాడవాడా? ఏం మనిషి నువ్వు? నిన్ను చక్కెర చక్కెర కూడా అయ్యావా? నువ్వు ఏం మనిషివే నాకు అర్థం కాదు కానీ చక్కెర వేసుకోరా, చక్కెర వేసుకోరా పాలల్లా. నేను పాలల్లో చక్కెర లేకుండా తాగన్నా. నేను పాలల్లో చక్కెర లేకుండా తాగన్నా. అగో లొల్లి బానే జరుగుతాందే. దా దా దా. అత్తా అత్తా అత్తా. ఏ నిన్ను? అయ్యో ఆగే ఆగే ఆగు. జుట్టు పట్టినావా? అడగద్దా? ఏం లొల్లి అవుతాంది వీళ్ళిద్దరికని? అడగద్దా? అడుగుడోటు ఉన్నదా? అడుగు మరి. ఏమైంది బుచ్చపతి? ఎందుకు కొడతాను పిల్లను? ఎందుకు కొడతానా? చెప్పినా కొడతారు, చెప్పకపోయినా కొడతారు. ఎట్లా? చెప్పు చెప్పు, తొందర చెప్పు. నాకు పని ఉన్నది, పోవాలి. దీనికి కూడా పని ఉన్నది. పోలి పోలి మరి పోలి. నేనేం చెప్పపోలి? బోడెక్కడిది చెప్పాలి. చెప్పు ఏం సంగతి? ఎందుకు కొడతాను? ఇక చెప్తా పాటు. ఇగో పాలు తెచ్చింది, పాలు తెమ్మన్నా. ఇక తెచ్చింది. తెచ్చిన వాళ్ళే వేడి పాలు చేతిలో పెట్టింది. దానిలో చక్కెర వేయలే, నన్ను వేసుకోమంటాంది. అది పద్ధతేనా? చక్కెర నేను వేసుకొని అవుతానా? చక్కెర వేసుకున్నా నాకు పాలల్లో నేను. ఓషిని అందుకోరా. అదే ఇంకేం చూస్తాను? ముగ్గురు కొడతాలా? ఆగులు ఆగులు ముగ్గురు కొడతాలా? ఏందో అయ్యో ఇద్దరు కొడతాలా? ముగ్గురు కొడతాలా? ఇగో అయ్యో కొట్టకుల్లి. ఇక నిన్ను కూడా ఏం కొట్టనే. బాబో వీళ్ళొచ్చి కొడతాలేంది. అద్దద్దు కొట్టకుల్లి జరిపే పుణ్యం ఉంటుంది.
ఇక అది ఏ లేదు ఏ పంచాయతీ లేదు అబ్బో ఇది ఎందులో అట్లా మరి అబ్బా మా అత్త మీద కోపం అయితే బొత్తిలకు పోయింది. ఇక ఇల్లు ఉడుచుకుంటా పాషిన్నమ్మ. పాప నాకు కూడా ముచ్చటకు పోయి ఎవ్వరు లేరనుకున్నానే బుజ్జి, మంచిగా ముచ్చట దొరికింది ఇవాళ. ఇట్లనే రోజు ఉంటే మంచిగా ఉంటదే మనకు. మనిషి కొనుక్కుని ఇక ఏడవకు ఇక నేను ఎప్పుడు నిన్ను కొట్టతి ఏడవకు. అబ్బో కొన్ని దెబ్బలు కొట్టిలే, వాళ్ళు చెప్తే కొట్టిలో చెప్పగొట్టిలో తెలియదు కానీ నాకు బుద్ధి వచ్చి కొట్టిల్లు. నేను ఎందుకు చెప్పినా ఇక నేను ఏమననే ఇక నుంచి నేను ఏమన్నా ఏదన్నా ఇక ఇగో పాలల్లో నువ్వు చక్కెర వేయకుంటే నేనే వేసుకుంటా. ఇక బిస్కుట్లు ఖరాబ్ అయిందానికి నువ్వేం చేస్తావే? ఇక అది నేనే జాగ్రత్త చేసుకుంటా, నేనే మంచిగా తింటది. మొన్న రావంతా చక్కెర ఎక్కువైనందుకు నాకు షుగర్ రావాలని చచ్చిపోవాలని కోరుకుంటాను నువ్వు అని దమ్మడి దంచినావు. నేను అప్పుడు ఏమన్నా అన్నా మళ్ళా కొడతాను నువ్వు. ఇక ఏమనవే ఇక ఏమనుకోకు ఇక అయిపోయింది కంచి కొట్టా బాబు వీలేంద్రు నా పరాన్ని తలిగిళ్ళు. వాళ్ళ అత్త మీద కోపంగా పొల్లొచ్చి వాళ్ళ అత్త మీద కోపంగా నన్ను కొడతాంది. గామచ్చేమో నా వాళ్ళు మరి ఆమెకి ఏం కోపం ఏమో మొద్దు నా మీద పడి కొడతాంది. కొట్టలేదా? నువ్వు నన్ను కొట్టిన దానికన్నా ఎక్కువ కొట్టినా అయింది పాత అవకాశం కోరం. ఇక పోదాం నిన్ను మంచిగా చూసుకుంటా, నువ్వు నన్ను మంచిగా చూసుకో. ఇక మనమే కాదే. అయ్యో ఎవరో వచ్చి కొట్టబట్టినే రావులా ఎట్లా చేస్తామే? అప్పుడు లేపే అప్పుడు అలా లేవచ్చింది, ఇప్పుడు లేవత్తలేదు కాదే మర్చి. నన్ను కొట్టడానికి అయితే శాతం అయితే అబ్బో నువ్వు లేపినట్లేదే గొర్ర గుంజినట్టున్నది. నాకు నేను లేపా. అబ్బా ఇగో నన్ను మంచిగా పట్టుకురావే, శాతం అయితలే. వాళ్ళు వచ్చి ఎందుకు కొట్టిర్రో ఏమో కానీ నేను కూడా నాకు దెబ్బలేసిన మంచిగా నా కోపం కూడా చల్లారింది.